నమస్కారం. నిన్న నైట్ అరౌండ్ 12:50 12:55 మొబైల్లో ఒక్కసారిగా మొత్తం హ్యాంగ్ అయిపోయింది. నా ఫేసు తీసుకోదు రెగ్నేషన్, తర్వాత స్క్రీన్ లాక్ ఉండేది అది తీసుకోవట్లేదు, తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు థంబ్ ఇంప్రెషన్ అది తీసుకోవట్లేదు. ఏమైంది అర్థం కావట్లా. ఇటువంటి మూమెంట్లో టెక్నికల్ గ్లిచ్ అంటారు, సాంకేతికంగా లోపల స్ట్రక్ అవటం ఇబ్బంది. మనం ఏదైతే తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు అన్నప్పుడు వాల్యూమ్ బటన్ పైది ఉండిద్ది, వాల్యూమ్ బటన్లో పైది అండ్ పవర్ బటన్ ఈ రెండు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక హాఫ్ మినిట్కి అయినా కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అది ఆటోమేటిక్గా. నాకేమవుతుంది, పవర్ ఆఫ్ అని వస్తుంది. నా మొబైల్కి పవర్ ఆఫ్ చేయాలన్నా కానీ నేను పాస్వర్డ్ ఇవ్వాల్సింది. సో అంత గట్టిగా ఉండేది మన మొబైల్. అండ్ అన్నీ కూడా 2 స్టెప్ వెరిఫికేషన్లో ఉంటుంది ప్రతిదీ కూడా నా మొబైల్లో. అక్కడ కూడా ఏం చేస్తుంది, ఇది పవర్ బటను వాల్యూమ్ బటన్ రెండు కలిపి నొక్కినప్పుడు కూడా నాకు ఆటోమేటిక్గా ఏం రావాలి, ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అవ్వాలి. ఆ పవర్ ఆఫ్ కూడా మళ్ళీ పాస్వర్డ్ పెడుతుంది. సరే అని చెప్పేసి పాస్వర్డ్ కొడుతున్నా, తీసుకోదే, ప్యాటర్నే తీసుకోవట్లా. మళ్ళీ అక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, అది కొడుతున్నా, అది తీసుకోవట్లా. ఫేస్ చూద్దామా, అది ఫేస్ రికగ్నిషన్ తీసుకోవట్లేదు. ఏమైనా అర్థం కాల. సరే ఇక ఏదైతే అదైంది, రేపు మార్నింగ్ చూసుకుందాం. ఎందుకని అని చెప్పేసి ఫోన్లో ఉన్న సిమ్స్ మొత్తం తీసేశాను. సిమ్స్ తీసి ఇంక పక్కన పెట్టి ఇంక పడుకుండిపోయాను. ఏం చేయలేదు కదా ఆ టైం. అప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిన వాళ్ళు భయపడతారు, అప్పుడు ఆ టైంలో ఎవరు ఉండరు. అండ్ నా నెంబర్లు ఏమైనా ఉన్నాయంటే నోటెడ్ నెంబర్లు ఏమీ లేవు, ఎవరికైనా అడుగుదామన్నా కానీ. సరే కానీ ఎంత డబ్బులు ఉన్నాయంటే చూసుకున్నా. ఓకే, ఒకవేళ పోతే ఆ డబ్బులు అయిపోతాయి బ్యాంకుల నుంచి. క్రెడిట్ కార్డులు ఎంత ఏంటి చూసుకున్నా. ఎక్కడ కూడా నావి ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళు చేసే విధంగా ఉండవు. అయినా కానీ ఒకవేళ ఏదైనా జరిగింది అనుకుందాం, మొబైల్ హ్యాక్ చేశారో లేదన్నప్పుడు ఏదైనా జరగడానికి జరిగిందో. మొన్న ఒక న్యూస్ చూసా, ఈ ఈఎంఐలు కనుక ఎవరైనా కట్టకపోతే వాళ్ళ ఫోన్ని లాక్ చేయొచ్చు అంట. సుప్రీంకోర్టు అలా లాక్ చేయొద్దని చెప్పింది. అంటే ఆప్షన్ ఉంది. సో నేను ఎక్కడో ఏదైనా లింక్ క్లిక్ చేయటమో లేదని యాప్ యూజ్ చేయటమో సంథింగ్ ఎక్కడో ఎవరో టెక్నికల్గా కావాలని ఎవరో చేసి ఉండొచ్చు. సరే ఇంకేం చేస్తాం కానీ మార్నింగ్ చూసుకుందామని అనుకున్నా. మార్నింగ్ ఇంకా అలారం నేను ఎర్లీగానే పెట్టుకుంటాను, బట్ ఎందుకు అతను ఈ మధ్య వర్షాకాలంలో ముందుగా లేకపోతున్నా, అందుకని 7:30కి అలారం పెట్టుకున్నా. లక్కీలీ ఆ 7:30కి అలారం మోగినప్పుడు ఫ్రెష్ అవుతూ ఉన్నాను. ఈలోపు అలారం సౌండ్ నేను వచ్చాను. ఖచ్చితంగా అలారం మోగింది, ఖచ్చితంగా అప్పుడు మొబైల్ ఆన్ అయిద్దని అనుకున్నా. లాస్ట్ ఆప్షన్ ఇంకా అది నాకు. అది కనుక లేకపోతే ఇక నేను చేయగలిగింది ఏంటిది, ఆల్రెడీ ఫైండ్ మై డివైస్ సిస్టమ్లో కొట్టి చూశాను. ఫైండ్ మై డివైస్ కొడుతున్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది, బట్ నేను ఏం చేయలేకపోతున్నా. ఫోన్ ఎక్కడ ఉందో తెలియటానికి ఆ ఫైండ్ మై డివైస్ మోగుతూ ఉండేది. అది ఓకే. లాస్ట్ మై డివైస్ కొట్టామా డేటా అంతా పోయింది, రీసెట్ కొట్టామా డేటా అంతా పోయింది. బట్ వద్దు, చూద్దాం రేపు మార్నింగ్ వరకు. లాస్ట్ ఆప్షన్ ఏంటి, మాకు నియర్ బై లాలాపేటలో OnePlus సర్వీస్ సెంటర్ ఈ మధ్య పెట్టాడు. ఇంకా ఆడకు వెళ్దాము, ఇంకా వాళ్ళే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏదో చేసి రీసెట్ చేసేస్తారు. ఇక మొబైల్లో దాదాపు 300కు పైగా ఉన్నాయి వీడియోలు బ్యాకప్. పోతే మళ్ళీ ఫ్రెష్ అప్ చేద్దాంలే అనుకున్నాను. బట్ పాస్వర్డ్లు గుర్తుండవు నాకు. పాస్వర్డ్లు ఆల్రెడీ మనం OnePlus 11 నుంచి OnePlus 13 మొబైల్కి మారుతున్నప్పుడు ప్రీవియస్ మొబైల్లో అన్ని సైన్ అవుట్లు కొడితే అయిపోదు. నేను సైన్ అవుట్ కొట్టుకుంటే రీసెట్ కొట్టేసా, ఏం కాదులే ఇంకా అని. ఆ రీసెట్ కొట్టిన తర్వాత కూడా ఫోన్ కొత్త ఫోన్ లాగా అయిన తర్వాత మళ్ళీ ఏదో ఫోటోలు ఏదైనా తీసేసి అప్పుడు మళ్ళీ అది కూడా డిలీట్ చేసి అది ఇచ్చేయచ్చు. అలా చేశాను నేను. తిరిగి నాకేమైంది, OnePlus 13 కొత్త దాంట్లో ఇది చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ వేరే మొబైల్లో లాగిన్ అయి ఉన్నారు, అక్కడ ఓకే చేయండి అని వస్తుంది. అది నా దగ్గర లేదాయా. ఆల్రెడీ OnePlus 13 అప్పుడు అదే సమస్య అయింది నాకు. ఇప్పుడు OnePlus 13 ఇప్పుడు మళ్ళీ రీసెట్ కొట్టిస్తాడు. అన్నా ఇందులో లాగిన్ అయ్యి ఉన్నాయి, పాస్వర్డ్ నాకు సరిగ్గా గుర్తులేవు. ఇప్పుడు కొత్తగా లాగిన్ అవ్వాలి. ఎలా సిస్టంలో ఉన్న 1-2 మెయిల్స్ ఉన్నాయి అంతే, మిగతావి లేవు. మన మెయిన్ క్యాటగరీస్ ఛానల్ మొత్తం కూడా మొబైల్లోనే ఉండిద్ది, ఎక్కడ బయట ఏమి అవైలబుల్ ఉండవు. ఇంకెలా. సరే ఇంక ఏదైతే అదేంది కానీ రీసెట్ చేసిన తర్వాత ట్రై చేద్దాం. ఈలోపు గోపి అని చెప్పేసి నా టెక్నికల్గా మంచి క్లోజ్ అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ బామ్మది నన్ను అంటే బాగా ఇష్టం మా గోపి. ఇంకా గోపి హెల్ప్ తీసుకుందాం. యాప్ డెవలపర్ కొడతాను, టెక్నికల్గా మంచి ఎక్స్పర్ట్. తన హెల్ప్ తీసుకుందాంలే. లాస్ట్ టైం అడిగినప్పుడు అన్న ఇదేం కాదన్న, చాలా చిన్న ఇష్యూని సలహా ఇచ్చి నేను చేశాను. అందుకైతే డే టైం తను హెల్ప్ తీసుకుంది, ఎందుకంటే ఇంట్లో రాసి పెట్టా. ఎప్పుడైతే అవసరమైనప్పుడు మెయిన్ కాంటాక్ట్ నెంబర్స్, ఫ్రెండ్స్వి, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేసి మా ఇంట్లో పెట్టాను. ఇంకా ఆ లిస్ట్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. బట్ లాస్ట్ ఆప్షన్ ఇంకేమనిపించింది, ఆడకి వెళ్ళటానికి ముందు కూడా సిమ్లు తీసాం కాబట్టి ఇంట్లో మా మేనకోడలకి కొత్తగా ఫోన్లు కూడా ఇచ్చాను.
ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి. అందులో వేసి అప్పుడు దాన్ని బట్టి చూద్దామని చెప్పేసి అనుకున్నా. ఇక అన్నిటి కలగలిపి అలారం సౌండ్కి మోగింది. మోగని అమ్మాయి ఆన్ అయిద్దామని చెప్పేసి వచ్చి చూస్తే మొబైల్ ఆల్రెడీ ఆన్ అయింది. అఫ్కోర్స్ రాత్రి నుంచి ఆన్లోనే ఉంది, బట్ స్విచ్ ఆఫ్ చేద్దాంటే కాలేదు కదా. ఇక ఇప్పుడేంటి, ఆల్రెడీ ఆన్లోనే ఉంది, బట్ అసలు ఏది వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు అలారం సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ దాన్ని ఆపినప్పుడు తీసుకుంది కమాండ్. అదే సమయంలో ఫేస్ రికగ్నిషన్ తీసుకుంది, థంబ్ ఇంప్రెషన్ తీసుకుంది, లాక్ ప్యాటర్న్ కూడా తీసుకుంది. అమ్మాయిని ఊపిరి పీల్చుకున్న మరుక్షణం నేను చేసింది పాస్వర్డ్లు మార్చాను, స్క్రీన్ లాక్ మొత్తం మార్చుకుంటా పోయినా, థంబ్ ఇంప్రెషన్ మొత్తం చేంజ్ చేశాను. ఇక ఆ తర్వాత అండి ఒక్కొక్క మెయిల్ ఐడికి సంబంధించి యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అన్నీ ఎప్పుడు రాసుకుని ఈసారి రాసుకున్నా, జాగ్రత్తగా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకున్నా. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను జేబులో 100 రూపాయలు కాదు 10 రూపాయలు ఉన్నప్పుడు, పక్కన ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ 10 రూపాయలు జేబులో పెట్టుకొని ఫ్రెండ్తో కలిసి సరదాగా వెళ్తుంటే ఆ సంతోషం, ఆ ధైర్యం ఉన్నటువంటి నేను నిన్న మొబైల్లో కొన్ని లక్షల రూపాయలు ఉన్నా కానీ సంతోషం లేదు, ధైర్యం లేదు, ఏమీ లేవు. ఏది ఈ రకంగా ప్రాబ్లం రావడానికి ముందు, టెక్నికల్ గ్లిచ్ రావడానికి ముందు కూడా ఆ రకంగా లేవు. ఎందుకంటే ఎక్కడ ఏ సైబర్ అటాక్ జరిగిద్దో, ఎక్కడ ఎవడ హ్యాక్ చేస్తాడో, ఎప్పుడు ఛానల్ ఎగిరిపోయిద్దో ఏంటో అన్నట్టు అలాగే ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. సో బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, సొసైటీలో మంచి పేరు ఉంది, డబ్బు వస్తుంది, తృప్తి లేదు. ఆ క్షణం ఉంటుంది, ఆ తర్వాత ఏంటో తెలియట్లేదు. ఎప్పుడు ఏ వినాల్సి వచ్చిద్దో, ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ఏది హ్యాంగ్ అయిద్దో, ఏది ఇది అయిద్దో. టెక్నాలజీ ఎంత పెరుగుతూ పోయిందో అంతే విధంగా మనకున్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, మనశ్శాంతి, ప్రశాంతత దూరం చేసుకున్నామండి. అందుకే విజయనగరం దగ్గర, శ్రీకాకుళం దగ్గర ఏదో ఊరు, అసలు ఆ ఊర్లో కరెంట్ ఉండదు, గ్యాస్ పొయ్యిలు ఉండవు, చక్కగా ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటారు, చక్కగా ఇంటిళ్ళ ఒంట్లో అంతా పని చేసుకుంటారు. వేద పాఠశాల, శ్రీముఖమా కూరుముఖమా ఆ విలేజ్, అసలు అది చూసి నాకు అనిపించింది, అది మనం చేయగలమా, చేయలేము. కానీ ఈ ఉన్నంతలో ఇక నాకు అనిపించింది మ్యాక్సిమం ఏదో ఒక బ్యాకప్ ప్లాన్ నాకు ఉండాలి. డబ్బు సంపాదించాలి అన్నప్పుడు ఓన్లీ ఈ యూట్యూబ్ ద్వారా మాత్రం, అంటే ఏదైనా ప్రాబ్లం జరిగి మన అకౌంట్లో కొట్టేసిన, హ్యాక్ చేసేసి మన ఛానల్స్ మొత్తం తీసేసుకున్నా, మరలా నేను ఫ్రెష్గా స్టార్ట్ చేసిన ప్రజల సపోర్ట్ ఉండాలంటే ఉంటుంది. బట్ ఇప్పట్లా టైం పట్టింది. ఆలోపు డబ్బులు మరి ఎలా ఏంటన్నప్పుడు సో అదే ఆలోచించి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఎందుకు ఇస్తున్నానంటే, మీకు చాలా చెప్పాను ఇందులో, నేను ప్రతిదీ కూడా మీకు హెల్ప్ అయ్యే విధంగా చెప్తాను. టెక్నికల్ గ్లిచ్, OnePlus సర్వీస్ సెంటర్ ఫోన్ చేస్తే చెప్పున్నారు. అబ్రాడ్లో మా ఫ్రెండ్ ఉంటుందన్న కదా, తనని అడిగితే తను కూడా అదే చెప్పింది. సో ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ కంగారు పడకండి, ఓకేనా, కూల్గా ఉండండి. పాసిబిలిటీ ఉంటే మీది కనుక స్విచ్ ఆఫ్ చేయగలిగితే చేయండి. పవర్ బటను, తర్వాత దానిపైన వచ్చేసి వాల్యూమ్ బటన్, పై బటన్, వాల్యూమ్ బటన్లో కింద పై ఉంటుంది, పై పెరిగేది, రెండు పట్టుకొని గట్టిగా నొక్కండి. ఇందాక OnePlus సర్వీస్ సెంటర్తో మాట్లాడిన తర్వాత అదే అన్నాడు, నేను చేసిన అవ్వలేదండి అన్న. అయితే దాని టెక్నికల్ గ్లిచ్ అయ్యి వచ్చండి, సారీ అండి అన్నాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురండి అన్నాడు. ఏం చేస్తారన్న, మొత్తం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేస్తామన్నాడు. అంటే కొత్త ఫోన్ కదా అన్న, కొత్త ఫోన్ లెక్క అయిపోయింది అన్నాడు. అంటే డేటా మొత్తం పోయింది కదా అన్న, పోయిద్ది అన్నాడు. సో బ్యాకప్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ మీ మొబైల్లోనే కాకుండా ఇంపార్టెంట్ అన్నవి వేరే చోట బ్యాకప్ పెట్టుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, మ్యాక్సిమం ట్రై చేయండి. ఇందాక మరలా ట్రై చేశారు నైట్, మరి అవునన్నా కాదని కొంచెం భయం, కంగారు ఉండదు కదా, దానివల్ల అవ్వలేదో లేదా నిజంగా లోపల గట్టి ఇదైందో కానీ రాత్రి అవ్వాల. బట్ ఇందాక కూడా అవ్వట్లేదు, అయినా సరే ట్రై చేశా. నిమిషం పాటు నొక్కా, ఏళ్ళు కూడా మొత్తం ముడతలు పడిపోయినాయి, అంత నొక్కా. పవర్ బటన్, వాల్యూమ్ బటన్ పెట్టి నొక్కి చివరి 5 minutes స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మరి స్విచ్ ఆన్ అవ్వాలి కదా, పవర్ బటన్ మళ్ళీ గట్టిగా నొక్కా, స్విచ్ ఆన్ అయింది. సో అన్నీ నార్మల్గా వర్క్ అవుతున్నాయి, ఎక్కడ అనుమానాస్పదంగా ఏమీ లేవు. అప్పటికి సిస్టంలో చెక్ చేశాను నేను. సిస్టంలో మొబైల్కి సంబంధించినటువంటి మెయిల్ ఉండితే సిస్టంలో ఉంటుంది, అది చెక్ చేశాను. ఎక్కడ అనుమానాస్పదంగా ఏవి కూడా రావట్లేదు. అయితే ఆ సమయంలో సమ్ మెసేజ్ వచ్చిన సౌండ్ అనమాట. ఎవరై ఉండొచ్చు, ఏంటి ఇలా హ్యాక్ చేసిన వాళ్ళు మెసేజ్ పంపుతున్నారా ఏంటి చూద్దాం అనుకుంటే యాడ్ ఓపెన్ అవుతుంది, ఏం ఓపెన్ అవ్వట్లేదు. సిస్టంలోన ఆ యాప్స్ లేవు, నేను ఇన్స్టాల్ చేసి పెట్టలేదు సిస్టంలో. ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, వాట్సాప్ కూడా సిస్టంలో ఉండవు. సిస్టమ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం వాడతా. ఓన్లీ నైట్ టైము చక్కగా ఏదైనా మంచి సినిమా పెట్టుకొని చూస్తా. ఆ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమో, హాట్స్టారో, G5, ఆహానో, ఈటీవీనో, సోనీ లేవో ఏదో ఒకటి అలా. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. లైవ్ ఎగ్జాంపుల్,
నేను పడ్డటువంటి ఇబ్బంది, బాధ, భయం, దాని నుంచి అలా బయటపడే ఏంటి మొత్తం చెప్పా. మీకు అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటివి ఏవైనా కానీ చక్కగా రాసి జాగ్రత్తగా చోట పెట్టుకోండి. ఓకే. అండ్ డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త. పాస్వర్డ్స్ అని చాలా స్ట్రాంగ్గా ఉండేవి అకౌంట్స్లో పెట్టుకోండి. ఏ లింకులు పెడితే ఆ లింకులు నొక్కొద్దు, ఏ ఓటీపీలు పెడితే ఆ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు. ఓవరాల్గా అన్నప్పుడు దయచేసి తొందరపడి ఏపీకే ఫైల్స్ టచ్ కూడా చేయొద్దు. ఎక్కడైనా టెక్నికల్ గ్లిచ్ వల్ల ఏదైనా జరగదని మా మొబైల్లో జరిగినా కానీ కంగారు వద్దు, భయం వద్దు. పగలైతే హ్యాపీగా నియర్ బై సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళిపోండి. లేదు అనుకున్నప్పుడు మీకు బాగా తెలిసిన నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్తో డిస్కస్ చేసి దానికి తగ్గట్టు చేయండి. భయం వద్దు, కంగారు వద్దు, ప్రశాంతంగా ఉండండి. ఈ ప్రశాంతత అనేది ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే మొబైల్ మీద డిపెండ్ అవ్వడం తగ్గిస్తామో, ఎప్పుడైతే టెక్నాలజీ మీద ఆధారపడడం తగ్గిస్తామో ఆ రోజు ప్రశాంతత ఉండిద్దని నాకు అనిపించింది. నేను చెప్పిందంతా కూడా విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి.